హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజా దర్బార్ తెలుగు దినపత్రికలో ఇన్ఫర్మేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాం. మెట్రో రెండో దశకు అనుమతించండి. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఇదే పరిష్కారం. 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 డిపిఆర్ అందించాం. కేంద్ర మంత్రి ఖట్టర్ తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వినతి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తోనూ చర్చలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే మెట్రో రెండో దశ పనులకు పూర్తిగా సహకరించాలన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇతర స్టేట్స్లలో నుంచి కూడా మరి ఈనాడు జనాభా పెరిగిపోతుంది. కాబట్టి ఈనాడు ఉద్యోగాల దృష్ట్యా, కాలేజు విద్యా సంస్థల దృష్ట్యా ఈనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి రావడం, సిటీలలో నుంచి ఉన్నటువంటి మెయిన్ సిటీకి ఉద్యోగాల రీత్యా ఈనాడు ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల 2 వీలర్ వెహికల్స్ ఆ మెట్రో స్టేషన్ల దగ్గర పెట్టి ఆ ట్రైన్లు ఎక్కడం చాలా మటుకు ఈనాడు మనకి ఆ ట్రాఫిక్ కంట్రోల్. ఒకవేళ మెట్రో లేకపోతే మాత్రం ఇంకా పెరిగిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి సో ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్ లోకి మెట్రో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం సహకరించి తెలంగాణ రాష్ట్రం అయితే మెట్రో ఫేజ్ 2 పనులు త్వరగతిన పూర్తి చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఫిర్యాదు. కేంద్ర మంత్రి పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ మరియు ఉత్తమ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రజల్లో ఎట్లకైనా అది ఆపేటటువంటి ప్రసక్తి లేదు, కానీ ఎట్లయినా జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆల్టర్నేట్ గా ఇట్లా వాటర్ కి ఇబ్బంది కలగకుండా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాంత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు నిర్మించుకుంటున్నారు. లేదా బనకచెర్ల అయితేనేమి, పోలవరం అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా దానికి అనుసంధానంగా ఈనాడు ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతుందో అక్కడ కూడా ఈనాడు సముద్రంలో కలిసేటటువంటి జలాలు వృధా కాకుండా ఈనాడు స్టాగ్నేట్ చేసుకోవడానికి రిజర్వాయర్స్ నిర్మించుకోవాల్సింది. ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుందని లొల్లి పంచాలు పెట్టుకోవడం ఇదంతా కథాకారకాన వేస్ట్. 3 రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటన. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల 20, 21వ తేదీల్లో 3 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారు. ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారు. 21న విశాఖలో అంతర్జాతీయ యోగాకు హాజరైతే మరి ఆంధ్రప్రదేశ్ కి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణలో జోక్యం లేదు. మరి ఇంతకు ముందుగా ఎందుకు చెప్పినావు అంటే నేనే హీరోని నాకట తోపలేరు అన్నట్టు చెప్పినవే ముచ్చట. మోడీ వ్యాఖ్యలతో ట్రంప్ యూటర్న్ అంటే ఇప్పుడు ఇన్ని రోజుల క్లారిటీ ఇచ్చిన అనమాట. ఇన్ని రోజులు నేనే హీరో అని చెప్పుకొని తిరిగిన, ఇప్పుడు నేను హీరోని కాదు, నాదేం సంబంధం లేదు అన్నట్టు వస్తుంది ముచ్చట. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పాట పాడిన ట్రంప్ నాలుక మడతేశారు. తూచ్ నేను కాదంటూ ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్ ప్రధాని మోడీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్ ఎటకేలకు వాస్తవాన్ని అంగీకరించారన్నట్టు. సో ఈనాడు యుద్ధాలు చేసుకోవడం కరెక్ట్ కాదు, సామరస్యంగా చర్చలు జరుపుకోవడం సద్దుమం కాదు. ఎందుకంటే ఈనాడు వేరే దేశాలలో చూస్తాను యుద్ధాలు చేస్తారు, వేల మంది చనిపోతారు, అమాయక ప్రజలు, చిన్నపిల్లలు. ఆ యుద్ధం అంటే ఏదో తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈనాడు యుద్ధాలు వద్దు, సామరస్యంగా మాట్లాడుతున్నారు చేసి పాకిస్తాన్కి హెచ్చరిక మోడీ ఇవ్వడం. మన సంస్కృతిని మన భాషలోనే అర్థం చేసుకోగలం. విదేశీ భాషలను దూరం పెట్టే రోజులు వస్తాయి. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్య. ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి భాష ఆ సంస్కృతిని వాళ్ళు గౌరవించుకోవాలి. అంటే మాతృభాష ఎవరికైనా ఏ స్టేట్ వాళ్ళకి వారి యొక్క డిఫరెంట్ మాతృభాష ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ తెలుగు, అదేవిధంగా పంజాబ్ పోతే పంజాబీ, అదేవిధంగా మనం బెంగాల్ పోతే బెంగాలీ, ఈనాడు కేరళ పోతే సో ఇక్కడ తమిళనాడు తమిళ్. సో ఈ విధంగా లాంగ్వేజెస్ ఉంటుంటాయి. కాబట్టి ఎవరి మాతృభాషను వాళ్ళు గౌరవించుకోవాలి. అయితే పుస్తకావిష్కరణలో మన అమిత్ షా గారు చెప్పడం జరిగింది. నిధులు జమ కాకుంటే అధికారులను కలవండి, రైతులకు మంత్రి తుమ్మల సూచన. ఎవరికైతే రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మరి నిధులు విడుదల అవ్వడం జరిగింది, ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళు ఉన్నటువంటి రైతు వేదికల దగ్గర అధికారులను కలిసి ఏమైనా టెక్నికల్ మిస్టేక్స్, ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకొని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. బేసిన్ల మీద అవగాహన లేకుంటే ఎలా,
దేవాదుల ఏ బేసిన్ కింద ఉందో కూడా తెలియదా, మనకు చెలపై ఆ పక్కదో పట్టించేలా మాట్లాడుతారా? సీఎం తీరుపై మండిపడ్డ హరీష్ రావు. ఆంధ్ర జల దోపిడీని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియమని అక్రమ ప్రాజెక్టును ఆపమని అడిగితే అది చేతగాక అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న సీఎం పాలించే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసలు విషయం మాట్లాడకుండా ఆ విషయాన్ని పక్కదో పట్టించారు. మా ఎంపీ రవిచంద్ర బాగా ఆర్గ్యూ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని, దీన్ని గాంధీ భవన్ వాస్తవానికి అందరు కలిసి న్యాయం ఆపమని అంటలేము, ఆపితే మళ్ళీ అక్కడ ఇబ్బంది కదా. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎట్లా అంటే ఆలోచించుకోవాలి. ఎట్లాగో మీ అందరికి తెలుసున్న విషయమే, ఆపుదామంటే అది ఆపే పని కాదు, కానీ ప్రజలకు నష్టం జరగకుండా, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరగకుండా ముందుకెళ్తే బాగుంటుంది. కేబినెట్ నిర్ణయించకుండా పనులు చేపడతారా? సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? కాళేశ్వరం కూడా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగింది. ఆ ప్రాజెక్టులు కట్టడం వేరు, అవినీతికి చోటు చేసుకోవడం వేరు. అందుకే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణను కోరుతున్నాం. ఆ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆ వ్యాఖ్య అంటూ మనం చూసుకోవచ్చు. ఈనాడు ఏదైతే సిబిఐ విచారణ జరుగుతుందో, ఈటెల రాజేందర్ గారేమో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చినారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు. విచారణ ఏం కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా కొనెళ్తారు, అంతా డ్రామా స్టాంట్లు అంటారు అన్నమాట ఇవన్నీ. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజా దర్బార్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే.